సో ఇప్పటిదాకా మనం మీ జర్నీ స్టార్టింగ్ గురించి ఇవన్నీ మాట్లాడాం కదా. మీరు ఏ ఫిల్మ్స్ చేశారు అనేది మన ఆడియన్స్ కి కూడా తెలియాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దే గెట్ కనెక్టెడ్. ఏంటి షార్ట్ ఫిల్మ్స్ చూసాం మీ అమ్మాయిని ఇలా అనుకుంటారు, కానీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేద్దాం. టైగర్ నాగేశ్వరరావు మూవీ మీరు చేశారు కదా, ఎలా అనిపించింది? టైగర్ నాగేశ్వరరావులో ఐ ప్లే రవితేజ గారి వదిన రోల్. అది నేనే, ఆ డీ గ్లామర్ రోల్ చేసింది అది నేనే. లిటరల్ గా మీరు అన్నది 100% కరెక్ట్. జనాలు బయట అసలు అంటే లైక్ ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి చాలా తేడా ఉంటాను నేను. సో అది అంటే ఈ పలానా సినిమాలో ఉన్నాను, పలానా సినిమాలో లేను అనేది నాకు నేనే చెప్పుకోవాలి. ఈవెన్ ఇప్పటికి నేను ఆడిషన్స్కి వెళ్తున్నాను అంటే బికాస్ ఐఎమ్ నాట్ దాట్ మచ్ నోన్. ఏదో నేను వర్క్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్కి నేను ఏంటనేది తెలుసు, కానీ ఇంకా చాలా ఉన్నాయి అలా ఆ టైప్ లైక్ సితారా ఎంటర్టైన్మెంట్స్. వాళ్ళకి నేను ఎవరో తెలియదు, బట్ నేను ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడిషన్స్ ఇస్తే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయరో కూడా నాకు అర్థం కాదు. సో అలా కొన్ని యూనో ప్రొడక్షన్ హౌసెస్ దే డజంట్ నో మీ. సో టైగర్ నాగేశ్వరరావు టచ్ లక్కీగా దట్స్ ఎ జెన్యూన్ ఆడిషన్, అది కూడా అంతే. సో నాకు సువర్ణ అని చెప్పేసి ఒక అసోసియేట్ ఉన్నారు. సో తను నాకు తెలుసు అనమాట, శేఖర్ కమలా సార్కి అప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు అలా తను తెలుసు. సో షీ యాక్చువల్లీ కాల్డ్ మీ ఫర్ ఆడిషన్. అక్కడ వెళ్ళినప్పుడు దెన్ ఐ మెట్ ఆ డైరెక్టర్ వంశీ గారిని కలిసినప్పుడు దెన్ హీ సెడ్ లైక్ లేదు మీరు ఇది. నేను లిటరల్గా సెట్కి వెళ్ళే వరకు నాకు తెలీదు ఐఎమ్ గోయింగ్ టు ప్లే యూనో రవితేజ గారి వదిన అని. లొకేషన్కి వెళ్ళాక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చే యాసలో ఉంటుంది అనమాట డైలాగ్. అది చూసి చదివి ఎవరికి వదినా ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. లేదు మీరు రవితేజ గారికి వదినాను. అది నాకు షాక్, నేను రవితేజ గారికి వదినానా అది. కొంచెం కంగారు వేసింది అంతా. తర్వాత ఇట్ వాజ్ లైక్ గుడ్. అంటే రవితేజ సార్ ఇచ్చిన కంఫర్ట్ జోన్ కానివ్వండి, అండ్ దట్ టీమ్ దట్ ప్రొడక్షన్ హస్ గివెన్, మా డైరెక్టర్ సార్ కానివ్వండి, వంశీ గారు, వీళ్ళందరూ లేదు యూనో ఆయన పెద్ద అని చెప్పేసి మీరు ఏం భయపడొద్దు, రిలాక్స్గా చేసుకోండి అంటే ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్. ఎక్కడ కూడా రవితేజ గారు పెద్ద హీరో లాగా అలా ఇక్కడ లేదు అస్సలు అండి, అస్సలు కాదు. మనం మామూలుగా వీడియోస్ లో ఆన్ స్క్రీన్ చూస్తూ ఉంటాం కదా ఎలా ఉంటారు అని, అలానే ఉంటారు అస్సలు నిజంగా. సచ్ చిల్. అంటే ఆయన ఎంత కూల్ పర్సన్ అంటే లిటరల్గా నథింగ్ అసలు. నేను అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, కానీ నేను కొంతమందితో వర్క్ చేశాము హూజ్ లైక్ అప్కమింగ్, లేకపోతే ఆల్రెడీ కొంచెం నోన్ యాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడాలంటే యూనో కొంచెం బాడీ గార్డ్స్ వీళ్ళు వాళ్ళు ఉండడం, కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ తెలిసిపోతుంది. బట్ ఈయన దగ్గరకు వస్తే, రవితేజ సార్ దగ్గరికి వస్తే మాత్రం అసలు ఆ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించదు మీకు. హీ సో ఫ్రీ, కూల్గా ఉంటారు. సెట్స్లో అందరితో పలకరిస్తారు, చిన్న పెద్ద అలా ఏం లేదు. సో అలా యూనో వెన్ ఇట్ కమ్స్ అంత పెద్ద యాక్టర్ మనతో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫ్రీగా చేయగలుగుతాం. సో వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వర్క్. ఫ్రీగా మనము ఇంకో మింగిల్ అయిపోయి మన పని ఏదో మనం చేసుకోవచ్చు. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆ చనువు ఇస్తారు బేసిక్గా. సో దీనికి ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారా? ఇప్పుడు మన వాళ్ళు చెప్పాను కదా అప్కమింగ్ డైరెక్టర్స్ అంటే వీళ్ళు ఇప్పుడు ఫిల్మ్ స్కూల్ నుంచి పిల్లలు చాలా మంది హూస్ వెరీ ప్యాషన్ టు బీకమ్ డైరెక్టర్స్ అట్లా ఉన్నప్పుడు, సో వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్కి నేను చేశాను అలా. బికాజ్ ఐ ఫీల్ దట్ అలా వాళ్ళకి సపోర్ట్ చేసాము అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు డైరెక్టర్ అయ్యారు అనుకోండి, మనకు ఒక రోల్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. సో అలా ఐ వర్క్. సో రామ్ భక్తుడు అని చెప్పేసి అది చాలా అద్భుతమైన షార్ట్ ఫిల్మ్. అది ఇట్స్ ఇన్ యూట్యూబ్. అది ఒకటి. అండ్ అనదర్ అది తీసింది శశాంక్ అని చెప్పేసి, ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ షార్ట్ ఫిల్మ్. అండ్ ఇంకొకటి వచ్చేసి సద్గురు తేజ్ అని చెప్పేసి, ఆయన కూడా అప్కమింగ్. అంటే ఇప్పుడు అసోసియేట్గా చేస్తున్నారు, కానీ బట్ హీస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. అంటే ఫ్యూచర్లో మాత్రం పక్కా సూపర్ డైరెక్టర్ అవుతారు. సో ఆయనది నేను నైట్ ఆర్ డే అని చెప్పేసి, అది రాజీవ్ మెనన్, చెన్నైలో ఉన్న రాజీవ్ మెనన్ ఫిల్మ్ స్కూల్కి వాళ్ళు యాక్చువల్లీ ఇచ్చారు. సో హీ గాట్ గుడ్ అప్రిసియేషన్ అండ్ ఇది. సో అది చేశాను. అండ్ దెన్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ లైక్ నీలా అని చెప్పేసి. సో వీళ్ళు ఎవరైతే అసోసియేట్స్ ఉంటారో జనరల్గా వాళ్ళు డైరెక్టర్ అవ్వాలన్నప్పుడు వాళ్ళు డెమోస్ చేసుకుంటారు కదా, అలా నేను వాళ్ళకి చేసేదాన్ని.